తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా వ్యవస్థను ఏర్పాటు చేసి హైదరాబాదులో ఆక్రమణలను కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా ఆక్రమణలను తొలగించే పనిలో భాగంగా అధికారులు ఇల్లిల్లు తిరిగి మార్కింగ్ చేస్తున్నారు. ఆపరేషన్ మూసీ నేపథ్యంలో పేద నిరుపేదల ఆవేదన అర్థం చేసుకున్న తాము మూసీ బాధితులకు అండగా ఉంటామని, బుల్డోజర్ను అడ్డుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు పేరుతో 163 ఇళ్లను నేలమట్టం చేశారు. చాదర్ఘాట్ శంకర్ నగర్ బస్తీలో ఈ ఇళ్లను కూల్చేశారు. మూసీ నదిలో కట్టుకున్న మరో 700 ఇళ్లను కూల్చివేయాల్సి ఉందని ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కొందరు ఈ తొలగింపులకు సహకరించగా మెజారిటీ వర్గం దీన్ని వ్యతిరేకించింది. దశాబ్దాలుగా తాము అదే ప్రాంతంలో ఉంటున్నామని, అది సెంటిమెంట్తో కూడుకున్న విషయమని చెప్పుకున్న జనం రేవంత్ ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతూ దుమ్మెత్తిపోస్తున్నారు. కొందరైతే బూతులు తిడుతున్నారు. అయినా సరే ఆక్రమణలను తొలగించి తీరుతామని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో బాధితులకు అండగా నిలిచేందుకు వచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆయన కారుపై దాడి చేశారు. మంత్రులు కూడా బీఆర్ఎస్ నేతలతో మాటల యుద్ధానికి దిగారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ ఈనాటిది కాదని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ పని మొదలైందని, దాన్ని తాము కంటిన్యూ చేస్తున్నామని మంత్రి శ్రీధరబాబు గుర్తు చేశారు. మూసీ సుందరీకరణకు 2017లో జీవో MS-90 ద్వారా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూసీలో ఆక్రమణల తొలగింపు, రోడ్ల అభివృద్ధిపై 2020లో అప్పుడు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. 55 కిలోమీటర్ల మూసీ పరిధిలో 50 మీటర్ల వరకు మూసీ సరిహద్దును నిర్ణయించారు. 110 కిలోమీటర్ల పరిధిలో సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించి బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని, 14 వంతెనలు నిర్మించాలని 2021లో నానక్రామ్ గూడలో జరిగిన సమావేశంలో అప్పటి మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. 2022లో మూసీ పరివాహక ప్రాంతంలో ఫిజికల్ సర్వేతో పాటు డ్రోన్ సర్వే కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రివర్ బెడ్లో 1537 ఆక్రమణలు, బఫర్ జోన్లో 7057 ఆక్రమణలు ఉన్నట్లు గుర్తించారు. అదే ఏడాది అధికారులతో కేటీఆర్ నిర్వహించిన సమావేశంలో ఆక్రమణలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని ఆదేశించారు. బాధితులకు పునరావాసం కింద డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కేటాయించడంతో పాటు పట్టాదారులైతే భూమి విలువ నిర్ణయించి పరిహారం ఇవ్వాలని సూచించారు. ఈ బాధితులను హైదరాబాద్, రాజేంద్రనగర్, కేసరా, కందుకూరు ఆర్డీఓలకు అప్పగించారు. కానీ చేయలేకపోయారు. మూసీలో బోటింగ్ పెడతామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కేసీఆర్ ప్రకటించారు. అరచేతిలో వైకుంఠం చూపించడం కేసీఆర్కు అలవాటే. ఒకప్పుడు హుసేన్ సాగర్ను కొబ్బరి నీళ్లతో నింపుతామని ఆయన ప్రకటించారు. ఇచ్చిన హామీ మరిచిపోవడం బీఆర్ఎస్కు బాగా అలవాటే. బీఆర్ఎస్ తప్పిదాలను సరిచేసేందుకు జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరు చూస్తే జనం నెత్తిన శఠగోపం పెడుతున్నట్లుగా అనిపిస్తోంది. మూసీ నదిని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న వారికి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడమేంటని జనం ప్రశ్నిస్తున్నారు. ప్రతి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనిష్టంగా 25 నుంచి 30 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 1000 నుంచి 1500 వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అసలు లబ్ధిదారులకు ఆపి మూసీ నిర్వాసితులకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడుతోంది. బీఆర్ఎస్ నిర్ణయాలు తప్పుల తడక అని ఆరోపించినప్పుడు అదే తప్పును కాంగ్రెస్ ఎందుకు చేయాలి అన్నది ఇప్పుడు సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. 1500 డబుల్ బెడ్రూమ్లు ఒక వర్గానికే ఇస్తే మిగతా వారి పరిస్థితి ఏంటన్నది పెద్ద ప్రశ్న. రేవంత్ రెడ్డి తన మెహర్బానీ కోసం, ఇతర నేతల కంటే తాను పైచేయిగా ఉండేందుకోసం ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెడుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఏమాత్రం సహేతుకం కాదని గుర్తించాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.